చల్లగా వద్దు సఖి. ఓహో రేణుగా, నేను విలువిద్య నేర్చుకోవడానికి గురుమంత్రం నేర్చుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తానంటుందిగా. జయ రేణుగా మాతాకి. లగ్న సమయమందు వాచయో కపట బ్రహ్మానందో లగ్నమైంది కానీ నాగవెల్లి ఆపను. ఆ కపట బ్రాహ్మణుడి మాటలు విని మీ నాన్నగారు నన్ను అడవుల పాలు చేశారు కదా. ఎంత పని చేసే కదా. జై శ్రీ జగదగ్ని మునీశ్వరునికి బ్రాహ్మణ మాటలు చేసేది కానీ నా తండ్రి మన నాగవెల్లిని ఎందుకు ఆపినాడో కదా. మాతాకి కన్నవారు లేరా నీకు కానిపించాలేరా. నీకు తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు కదా. నువ్వు నాతో వచ్చినప్పుడు చాలా కష్టాలు పడతావు కదా. ఇక్కడే ఉండవు సఖి. అవును కదా. శ్రీ జగదగ్ని మునీశ్వరునికి తల్లిదండ్రులు Oh
కదా, ఎన్ని కష్టంలైనా మీతోటే వచ్చేదాను కదా. ఓ సఖి, అన్నదమ్ములందరున్నా తల్లిదండ్రులున్నా భర్తతోటే కదా సుఖ సంతోషాలు అనిపించుగా సఖి. నీతోనే మీరు వచ్చేదాను కదా, కష్ట సుఖములన్నీ మీతోటే కదా నాకు. దేవిగా మాతాకి ధరణి మైసామౌరా దాముని తాకిగానో నేను నేను గురుమంత్రం నేర్చుకొని వచ్చేదను, నువ్వు ఇక్కడే ఉండవు కదా. ప్రాణేశ్వర, ఏమిటి? చెప్పిన విధంగానే ఇలా ఉండదు కానీ మీరు పోయిన చోట మీకు ఏదైనా ప్రాణహాని జరిగినచ్చు మీ యోగక్షేమాలు నాకు ఎలా తెలుస్తుంది కదా. ఓ సఖి, నేను పోయిన ప్రదేశంలో నాకు ఎటువంటి అపాయం కలిగినచో నీకు ఎలా తెలుసున్నావు అని అడుగుతున్నావా? ఓ చెయ్య, నేను చెప్పేదా వినువు. నేను ఒక తులసి చెట్టును నాటుతున్నాను, దీనికి నువ్వు రోజు ఉదయము సాయంత్రము నీళ్లు పోసి పూజ చేయము కదా. ఒకవేళ నాకు అడవిలో ఎటువంటి అపాయం జరిగినచో ఈ మొక్క ఎండిపోయి ఆకురాలను, అప్పుడు నీవు సతులు తప్పకుండా సత్యానుభవనము, నితులు తప్పకుండా నిత్యానుభవనం తయారు చేసి నా వద్దకు తీసుకొని రాగలవు కదా. ప్రాణేశ్వర, అదే మీరు చెప్పిన విధంగానే వేళ దీనికి నీరు పోసి పూజలు చేసేది కదా. అలాగే రేణుక, ఇప్పుడే నేను వెళ్ళగలను. జయ రేణుక మాతాకి. ఇది ఏమి చిత్రమో నాకు గురుమంత్రం ఎచ్చోనా దొరుకునో. నాకు గురుమంత్రం ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియకుంటున్నాను కదా, కానీ మరికొంత దూరం వెళ్ళి ప్రయత్నించేదాను కదా. జయరేణుక మాతాకి.
చెప్పిన మాటలకు నా బోనాశంకరుడు నన్ను అడుగులో పాలు చేశాడు కదా. ఆహా, గురుమంత్రులు నాకు ఇంకా తెలియకుంటున్నారు కదా, మరి ఇంకా కొంత దూరం వెళ్ళి ప్రయత్నించాను కదా. దేవ దేవో దేవ 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 మా దేవ 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 దేవో దేవ 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 మా దేవ దేవ సన్నుతించరా సరివేశ్వర స్వామి జగన్నాథ దేవ సన్నుతించరా సరివేశ్వర స్వామి జగన్నాథ దేవ దేవ దేవో దేవ 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 మా దేవ 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 దేవో దేవ 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 మా దేవ దేవ ఏమి తెలియని ఎట్టి వారణం మాపై కోపమేరా దేవ ఏమి తెలియని ఎట్టి వారణం మాపై కోపమేరా దేవ కొండలు కోనలు దాటి నేను దేవ మా దేవ దేవ కొండలు కోనలు దాటి నేను దేవ మా దేవ దేవ గురు మంత్రము ఎక్కడ దొరుకును దేవ మా దేవ దేవ గురు మంత్రము ఎక్కడ దొరుకును దేవ మా దేవ దేవ ముప్పది యామల నేను దాటి దేవ మా దేవ దేవ ముప్పది యామల నేను దాటి దేవ మా దేవ దేవ గురు మంత్రము ఎక్కడ దొరుకును దేవ మా దేవ దేవ గురు మంత్రము ఎక్కడ దొరుకును దేవ మా దేవ దేవ నలపది యామల నేను దాటి దేవ మా దేవ దేవ నలపది యామల నేను దాటి దేవ మా దేవ దేవ బాగులు వంకలు దాటి నేను దేవ మా దేవ దేవ బాగులు వంకలు దాటి నేను దేవ మా దేవ దేవ గురు మంత్రము ఎక్కడ దొరుకును దేవ మా దేవ దేవ గురు మంత్రము ఎక్కడ దొరుకును దేవ మా దేవ 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 మాతాకి నా కన్నా తల్లి చేతో నా కలపవల్లే పూరే మెదలు మెసి పూని కదో మేము పిగలు తడి మగో అయ్యయ్యో నేనేమి చేతో నా తల్లిని ఎటులా రచించు ముడుమే లోపల ఎవరో పుణ్యాత్ములైనారా ముడుమే లోపల ఎంత పుణ్యాత్ములెవరైనా ముడుమే లోపల లోన పుణ్యాత్ములెవరైనా అపద సమయన ఆదుకునేవారు నా కన్నా తల్లే చేతో నా కలపవల్లే ఈ రేణుకా మాతాకి ఆహా ఏమి చేయదు నా తల్లి దాహం వేస్తే దప్పిక తీర్చుకుంటే వచ్చే ఈ మడుగులో దిగబడినది ఉడిమి లోపల ఎవరైనా పుణ్యాత్ములు ఉంటే మమ్మల్ని రక్షిస్తారు అని ఎదురు చూస్తుంది కదా. జయ విష్ణు మహామునికి దేవ దేవో దేవ 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 మా దేవ 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 దేవో దేవ 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 మా దేవ దేవ సన్నుతించరా సరివేశ్వర స్వామి జగన్నాథ దేవ సన్నుతించరా సరివేశ్వర స్వామి జగన్నాథ దేవ జయ విష్ణు మహామునికి ఆహా గురుమంత్రం కోసం నువ్వు తిరుగుతున్నచో అక్కడ ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తున్నది కదా, అక్కడికి వెళ్ళి వారిని నేను అడిగి తెలుసుకున్నాను కదా. జయ మాతాకి ఎందువరకు మీరు ఇటులా దుఃఖించుతా మాతారా
దాహం వేసినది దప్పి తీసుకునే ఈ మడుగు వచ్చి ఈ మడుగులో దిగబడిన నా తల్లి. రేణుక మాతాకి ఓ మాతలాగా మెత వేసుకుంటూ దాహం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్తున్నావా? రేణుక మాతాకి వచ్చి తినేవాడే వివరంగా తెలుపు. మాతలా వచ్చినంత మాత్రం ఏం జరిగిందో నాకు తెలుసు కదా. రేణుకా మాతాకి అదిగో చూడండి అయ్యా మా తల్లి అవస్థ. నీరు తాగబోయి ఈ మడుగులో దిగబడింది నా తల్లి. నా తల్లి అవస్థ చూడండి అయ్యా. ఓ మాతలారా దహం కోసం మీ అమ్మగారు ఇందులో వచ్చినచో ఇక్కడ దిగబడమని చెప్తున్నావా? జయ రేణుక మాతాకి సందేహమయ్యేలా తరుగునాడు పెద్ద. మాతలా నువ్వేం చింతించను. ఇప్పుడే మీ అమ్మగారిని ఈ మడుగుల నుంచి బయటకు తీసేదారు కదా. బాబా నా ఇక్కడ ఉన్న స్టేజీకి రావాలి. శ్రీ రేణుకా మాతాకి ఎవరయ్యా మీరు? చాలా సంతోషమైనది కదా. ఇప్పుడే మా తల్లిని బయటకు తీయండి. అలాగే మతారా జయ రేణుక మహాముకి మడుగులో నాగున్నట్టి కామదేవుని ఇప్పుడు మడుగులో నాగున్నట్టి కామదేవుని ఇప్పుడు మడుగులో నాగున్నట్టి కామదేవుని ఇప్పుడు మడుగులో నాగున్నట్టి కామదేవుని ఇప్పుడు బావుగాను తోడ నేను బావుగానే ముంజదా 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 రెండు కొమ్ములు పట్టి నేను కట్టిగానే 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 ముంజదా కట్టిగానే ముంజదా కట్టు పైన లేదదా 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 రేణుక మాతాకి చాలా సంతోషమైనది కదా. స్వామి మీరు దండగా అవుతుంది కదా. తల్లిని బిడ్డను కాపాడినావు కదా. శ్రీ రేణుకా మాతాకి ఎవరయ్యా మీరాలో ఎందు కొరకు ఎవరైనా మీరాలో ఎంతో కసిరేందో ఎవరయ్యా మీరాలో ఎందు కొసిరేందు ఎవరైనా మీరాలో ఎంతో కసిరేందో మా పక్కల ముందు ఆదుకుంటే మమ్ము ఆ పక్కల నందు వాడు పుట్టిన మమ్ము. రేణుకా మాతాకి స్వామి మీరెవరయ్యా? మీరు ఎందుకు వచ్చినారు? ఎందుకు మమ్మల్ని ఆపద సమయంలో ఆదుకుంటారు కదా. ఓ మాతలారా ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో అని అడుగుతున్నారా? నా పేరు తెలుపుకుంటున్నారా? జయ రేణుక మాతాకి ఋషిక మహాముని పుత్రుడను నేను ఋషిక మహాముని పుత్రుడను నేను ఋషిక మహాముని
మహాముని పుత్రుడను నేను నా పేరు జమదగ్నినయముతో వినరండి నా పేరు జమదగ్నినయముతో వినరండి ఋషిక మహాముని పుత్రుడను నేను ఏంగా మాతాకి ఓ మాతలారా నా పేరు జమదగ్ని అని అందరూ మా తండ్రి గారి పేరు ఋషిక మహాముని కదా అలాగంటున్నారా? అవును కదా ఇంకా మాతాజీ ఎవరయ్యా మీరాలు ఎందుకు ఎవరయ్యా మీరాలు ఎందుకు సందేహము లేక కలగోన కలగోమి సందేహము లేక కలగోన కలగోమి స్వామి మీకు ఏమైనా సందేహం ఉంటే మాకు తెలుపు కదా. జయ జయ రేణుకా మాతాకి గురు మంత్రము కొరకు కోరగా చేసే 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 గురు మంత్రము నాకు గుర్తు లేదు వినడే 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 రేణుకా మాతాకి ఓ మాతలారా ఈ అడవిలోకి నేను గురుమంత్రం కోసం వచ్చి ఉంటుంది కదా అలాగంటున్నారా? అవును కదా రేణుకా మాతాకి జై. తల్లిని బిడ్డను కలిపి తినేవయ్యా. తల్లిని బిడ్డను కలిపి తినేవయ్యా. నా గర్భమునందు గురు మంత్రము గలదు. నా గర్భమందున గురు మంత్రము గలదు. రేణుకా మాతాకి మౌని గారు నా తల్లిని బిడ్డను కలుపుతుంది కదా, మీరు గురుమంత్రం కొరకు ఎక్కడికి పోజాలదు. నా గర్భమునందు గురుమంత్రం కలదు కదా. ఓ మాతలారా ఈ తల్లిని బిడ్డను కాపాడినప్పుడు నీ ఆ గురుమంత్రము నీ గర్భంలో ఉందని చెప్తున్నావా అవును కదా దేనిగా మాతాకి సందేహం అది ఎలా సరగుణ నలుపునే సందేహమా ఏలో సరగుణ నలుపునే ధరణి మైసా మౌరగా మోని సాక్షిగా ధరణి మైసా మౌరగా మోని సాక్షిగా జయకృష్ణ మామూలుకి ఓ మాతలారా నువ్వు చెప్పినట్టు విషయం వినగానే నాకు చాలా సంతోషమైంది కదా ఆ గురుమంత్రం నాకు నేర్పించు కదా అవును కదా రేణుకా మాతాకి జై. అయ్యా మౌని గారు, నీకు గురుమంత్రం చెప్పడానికి ఇంకా టైం ఉన్నది, చాలా సమయం ఉన్నది. కావున ఇప్పుడే నీకు గురుమంత్రం చెప్పజాలము. ఎందుకనగా మీ తండ్రి రుచిగా వనమున 7 ఎకరాల ఎర్రగుంట వేసినాడు. అది కాపు వచ్చే సమయంలో, కోత సమయంలో అట్టి ధాన్యాన్ని కోసే టైంలో తల్లేడు మైసాదులు పిల్లేడు మైసాదులు ఆరం కోరను. అందుకు గాను మీ తండ్రి నిండు గర్భిణిని పడమటి భాగాన పాతి పెట్టాను, మరలా చిన్న పాలుని పాతి పెట్టినాడు. అవునా? కావున ఈ పాపాలకు గాను ఆ శనిగా మారి నీ కాలి చిటికవేలులో ఉన్నది. కావున ఇప్పుడే నీకు గురుమంత్రం చెప్పజాలము. అది కొన్ని రోజుల తర్వాత నీకు చెప్పదాము. అన్నబావుగా ఉండి నీకు పాలనిచ్చేదాము. నీవు పంచకోటి లింగాల పూజ చేసుకొని మరలి రమ్ము కదా. ఓ మాతలారా నా తండ్రి గారు చేసినటువంటి పాపములకు ఇప్పుడే నాకు గురుమంత్రం చెప్పాలనుకున్నావా అలా నాకు పంచకోటి లింగాలు అనగా ఏమిటో నాకు తెలుపు కదా మాతగారు ఇప్పుడు మాతో రండి, ఆ పంచకోటి లింగాల పూజ చేసినట్టు మేము ఉన్నాం. అలాగే వెళ్ళదాము కదా జయలలిత మాతాకి దేవ దేవ ఓ దేవ 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 మా దేవ 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 ఓ దేవ 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 మా దేవ 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 ఓ దేవ 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 మా దేవ 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 ఓ దేవ 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 మా దేవ దేవ జయలలిత మాతాకి జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ
అయ్యా అడవి మృగములు వచ్చి మన పంట పొలాలను నాశనం చేస్తున్నాని మన పల్లె ప్రజలు వచ్చి నాతో వచ్చి వినియోగించుకున్నారా? ఇప్పటిదాకా అదే చెప్పారా, ఎటు పోయినో తెలియదు. మనం తక్షణమే వేటకు వెళ్ళాలి. మన 16 లక్షల సైన్యాన్ని సిద్ధం చేయరా? సరే స్వామి, మన 16 లక్షల సైన్యాన్ని సిద్ధం చేసి ఇప్పుడే ఈ యొక్క అడవిలోకి వెళ్ళి వేటలు ఆడామంటావు. ఇప్పుడే ఈ యొక్క రథాన్ని కూడా సిద్ధం చేయాలంటావు. సరే స్వామి, అదే విధంగా వెళ్ళదాం కదా. శ్రీ జగజ్జనక మాతాకి దయానంద రామ అలాగే రథం కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడే పోయి ఆ యొక్క వేటకెళ్దాం. సరే వెళ్ళాం. జై కృష్ణవాదికి అదిగదిగో మన మృగములు మదమెక్కి ఉన్నైరా. 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 అదిగదిగో మన మృగములు మనను బాణం పట్టి బతకేయు వాడను మనను బాణం పట్టి బతకేయు వాడను మనను బాణం పట్టి మనను బాణం పట్టి బతకేయు వాడను మనను బాణం పట్టి బతకేయు వాడను మనను బాణం పట్టి పట్టి బాణం పెట్టుకు పెట్టే పట్టి బాణం పెట్టుకు పెట్టే పట్టి బాణం పెట్టుకు పెట్టే పట్టి బాణం పెట్టుకు పెట్టే కడగలాడి కట్టుకు కప్పులు కడగలాడి కట్టుకు కప్పులు అలాగా ఇంత జనము లోపల పట్టి బాణం పెట్టుకు పెట్టే పట్టి బాణం పెట్టుకు పెట్టే. అయ్యా, ఈ వేటలేందో, ఈ తిరుగుడేందో, ఈ అడవిలో తిరిగి 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 మన 16 లక్షల సైన్యం ఆకలి 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 అంటుంది. ఎటువేరో సైన్యం ఇప్పుడు రాగలి నచ్చింది కదా ఇప్పుడు అంతగా ఇవ్వదాకా నాతోనే అనువాడు పోతారా? ఇప్పుడు మళ్ళీ ఎవరు తప్పు చేస్తలేరు. ఆకలి అవుతుందా లేదా? కాదని ఎప్పుడు మళ్ళీ తిరుగుదాం. తిరిగిపోదావా? ఇప్పుడు నచ్చింది కదా ఇంత ముందుకు రాగానే ఊరు నడగండి. మళ్ళీ ఆగలి కదా ఆ ఊరు నడగండి. ఇంత అడవిలో ఉన్నాం, రథంలో కూర్చొని టక్క 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 అని పోవాడు. అదిగో ఆ చెట్టు కింద ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. ఆ. పోయి మన సందేహం చెప్తున్నా పదండి. అయ్యా, అక్కడ ఎవరు తపస్సు చేస్తున్నారు, వారి దగ్గరికి పోయి అడిగి తెలుసుకున్నాం. మనకి ఇంతమందికి వాడే మనకి తినేటట్టు లేడు. అంత వారెడు గడ్డం 3 మిసం అన్నట్టు ఆయన ఉన్నాడు. ఏమో పోయి అడుగుదాం కదా. మన 16 లక్షల సైన్యానికి అన్నం పెడతాడు. పోయి అడుగుతా తెలుస్తుంది కదా. పోయి అడుగుదాం. పోయి అడిగితే తెలుస్తుందంట. పోదామంటావు. సరే తీసుకొని పోదాం. జై కృష్ణవాదికి. జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ. జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ. వనస్పతి కబురు. జై. అయ్యా, మనం ఇప్పుడే వచ్చినాం. ఈ ముడి దగ్గరికి వచ్చినాం. జై. ఓహో రాజా, 16 లక్షల సైన్యంతో ఇక్కడికి వేటకు వచ్చినావు. ఇక సందేహం ఉందంటున్నావా? దేనిగా మాట్లాడి సందేహం ఎట్టి దొరేకో
సర్వం నాకు తెలుపు కదా. తొందరపడకుండా ఉండదు కదా. నేను మీకు ఇప్పుడే ఆహారాన్ని వడ్డించాను కదా. ఏదైతే మాట్లాడి ఓ మతలారా, వారు ఎక్కడి నుంచో వచ్చిన రాజువారికి తన 16 లక్షల సైన్యంకు ఆహారం వడ్డిస్తామని నేను చెప్తుంది. కావున మీరు ఆ 16 లక్షల సైన్యానికి ఆహారాన్ని రెడీ చేయండి కదా. ఏమిటి 16 లక్షల సైన్యాలకు మేము వంటలు రెడీ చేసినాము, తీసుకుపోయి వారికి వడ్డించండి కదా. ఓ మాతలారా, అలాగే ఇప్పుడే తీసుకొని వెళ్ళాను కదా. దేవంగా మాతాకి దేవ 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 మా దేవ 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 మా దేవ 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 మా దేవ 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 మా దేవ దేవ సన్నతి తరా సరి వేసరా స్వామి జగన్నాథ దేవ సన్నతి తరా సరి వేసరా స్వామి జగన్నాథ దేవ యుగములో పురుడౌని మని పొగడకమౌనా దేవ యుగములో పురుడౌని మని పొగడకమౌనా దేవ ఏమి జరిగని ఎట్టివారను మాపై కోపమేలా దేవ ఏమి జరిగని ఎట్టివారను మాపై కోపమేలా దేవ దేవత మాతాకి ఓ రాజా, ఇప్పుడే మీ సైన్యానికి కడుపు నిండా అన్నం పట్టించింది కదా. తొందరపడకుండా విందాగించండి అయ్యా. ఆ గోమాతల చేత మన 16 లక్షల సైన్యానికి ఆ జమదగ్ని మునీశ్వరుడు అన్నం పెట్టినారా. ఆ గోమాతలు వాని దగ్గర ఉంటే ఆడు గురుమంత్రం కూడా పొందగలడు. అందుకని మీరు తక్షణమే పోయి ఆ గోమాతలను తీసుకురండి రా. అయితే గురువారి మనం అన్నం పెట్టడానికి పెడతాం. ఆ జమదగ్ని మునీశ్వరుడు మీద పడాలి నాకు. బాగుంటే నీకున్నది కావచ్చు, కానీ నాకు అడిపిండి కదనయ్యా. అట్నే చేద్దామా, అట్నే చేద్దామా. ఈ రాజు వాక్యం వేద వాక్యం. నువ్వు రాజు కాబట్టి వేదవాక్యం.
లేదంటే మమ్మల్ని ఖండించుతావు, ఇవన్నీ చేస్తావు. లేదంటే యమదగ్ని దగ్గర నుంచి వెళ్ళి వారిని తీసుకొచ్చేది మాదిగా మాది తీసుకురమ్మంటావు. ఓ ముడివర్య, ఏమిటి నాయనా? మా మహారాజు ఆ, ఈ వద్దనున్న గోమాతలను తీసుకొని రమ్మన్నాడు. ఆ గోమాతలు మాకు ఇవ్వము కదా. ఎంతటి విచిత్రం ఇది. ఆకలితో ఉన్న వారికి మీకు కడుపు నిండా అన్నం పెట్టినా అలాంటివి నా వద్ద ఉన్న గోమాతలను అడుగుడా న్యాయం కాదు నాయన. లేదు లేదు, లేదంటే మా మా రాజు వద్ద పెద్ద గది ఉన్నది, దాన్ని తీసి కొట్టిననుకో మేము శివులకుంటపల్లె కాదు ఎక్కడ పోయి ఆమె పడతాం. ఓ నాయన, కావాలి అంతే. ఓ నాయన, నువ్వు చెప్పినా కానీ నా ప్రాణాలు పోయినా కానీ నా వద్ద ఉన్న గోమాతలను నీతో పంపించలేను నాయన. ఇదే విషయం మీ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుము కదా. సరే, మీరు అన్న విషయం మేము మా రాజు వద్ద కూడా చెప్పేదాము. అలాగే తెలుపు. జై శ్రీ కార్తీక మహారాజుకి నువ్వేమో నీపులో చంపుతా అంటావు, ఆయనేమో పొట్ట నిండా పెట్టినా నా గోమాతను ఎట్లిస్తా అంటుండు. ఆ గోమాతలు ఇవ్వను అన్నాడా? అయితే కాదయ్యా, నువ్వు ఆ గోమాతను ఎత్తుకుంటావా, నువ్వేం చెప్తావు? నా పేరు ఎప్పుడు ఇవ్వను అన్నాడా? నీ పేరు చెప్పు కాదు, నీ ఎంత పేరు ముందరి పేరు ఎన్ని పేరు చెప్పినా మాకు ఇవ్వాలి. ఆ మునివారి రక్తపాటు అన్నాడా? మరి తక్షణం వెళ్ళి ఆ మునివారిని చంపైనా సరే ఆ గోమాతలు తీసుకుంటాం. ఎత్తుకుతామే బతుకుతాం, నీ ఎందుకు మేము చెప్తాము. జై కృష్ణవతి, జై జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ, జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ, జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ, జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ. ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయరామ, ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయరామ, ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయరామ, ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయరామ. జగదీశ 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 కార్తికేయ జగమేలు పరంధామ, జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ. అయ్యా రాజు, ఏ సేవక ఇది మనకేమైనా న్యాయమేనా? మనకి ఇదే నాయం రా. ఇదే న్యాయం. ఆ జగదగ్ని తీసుకొని చంపేయాలి మన పాదం చే. ఆ గోమాతలను తీసుకుంటారు రా. ఇక తీసుకొస్తాం, ఆయన లేదు మాకేం భయం. ఇప్పుడు పోయి తీసుకొస్తాం ఇక. జగమేలు పరంధామ, జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ, పుష్పవతి కుమార మమ్మేలు విజయరామ, ఓ పుష్పవతి కుమార మమ్మేలు విజయరామ. నేనేమి చేదో రేణుకదేవి నేనెందుకోదో
నా వద్ద ఉన్నటువంటి గోమాతను తీసుకొని వెళ్ళాను కదా, తను బాణం వేసి నన్ను చంపాను కదా, విధిరాతని ఎవరు తప్పించలేరు కదా. ఆహా రేణుగా రేణుగా